లోపల వస్తాయి ప్లీజ్ లోపల మోడల్ సార్ మీడియం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పిటల్ డాక్టర్ సిబ్బందికి యాజమాన్యానికి ఇక్కడ రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మధ్యలో 2 days బ్యాక్ నేను పేపర్లో చూశాను, నెల్లూరులో బ్లడ్ బ్యాంక్లో రక్తం స్కేర్సిటీ ఉంది అని. ఇక్కడ కూడా ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ తక్కువదని చెప్పేసి వీళ్ళు బ్లడ్ సేకరించడం చాలా మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ మీద అవగాహన ఉండాలా. ఆరోగ్యవంతమైన మనిషి సంవత్సరంలో 4 సార్లు ఎటువంటి అపోహలు లోన్ కాకోకుండా బ్లడ్ మీరు డొనేట్ చేసే ప్రతి బ్లడ్ ఒక ప్రాణానికి ఉపయోగపడుతుంది, కాపాడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలు అందరూ ఎవరైనా కానీ ఏ టైంలో సరే స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందు కావాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఏ హాస్పిటల్ అయినా బ్లడ్ తక్కువగా ఉందంటే అది మన సామాజిక బాధ్యతను విస్మరించినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సోషల్ అవేర్నెస్ పెట్టుకొని బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే అవగాహనతో డొనేషన్ ముందు కావాలని చెప్పి ఇటువంటివి ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ డే. నేను డాక్టర్ యుగంధర్, ఐఎంఏ ప్రెసిడెంట్, పల్మనేర్ బ్రాంచ్. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఐఎంఏ పల్మనేర్ బ్రాంచ్ తరఫున, తర్వాత మన ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ మాధవ్ సార్ గారు, చెంగారెడ్డి సార్ గారు, తర్వాత కాఫీ బెడ్డీస్ వాళ్ళు సంయుక్తంగా మెగా రక్తదానము చేస్తున్నారు. ఇక్కడ ఈ రక్తదానం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మన ఇక్కడ పల్మనేర్ ప్రజలకి నమస్తే. ముఖ్యంగా మనము రక్తం ఎవరైతే ఇవ్వాలి అనుకుంటే ఈ మన పల్మనేర్లో చాలా బ్లడ్ డొనేషన్ అనేది తక్కువ చేస్తున్నారు. ఈ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత వచ్చి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండేవాళ్ళు, తర్వాత వచ్చి హీమోఫిలియా ఉండేవాళ్ళు, తర్వాత వచ్చి మనకి ఇంకా హార్ట్ ఫెయిల్యూర్కి, ముఖ్యంగా ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలా మంది మన పల్మనేరు పట్టణ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చనిపోతున్నారు రక్తం తక్కువ కావడం వల్ల. మేము ఇక్కడ బ్లడ్ అరేంజ్ చేసి మనము చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ పోయి స్క్రీనింగ్ చేయించి ఆ బ్లడ్ అంతా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో స్టోరేజ్ చేయడానికి మేము ఇక్కడ ప్లాన్ చేసాము. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ క్యాంపుని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రక్తదాతల దినోత్సవం సందర్భంగా పల్మనేర్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పల్మనేర్ కాఫీ బెడ్డీస్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కంట్రోల్ సొసైటీ వారు మరియు యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మన గౌరవనీయులు పల్మనేర్ డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ గారికి మరియు పల్మనేర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మమతారాణి గారికి ఈ కార్యక్రమాన్ని అందరినీ సంయుక్తం చేసి అందరినీ ముందుకు నడిపినటువంటి సాయిరామ్ హాస్పిటల్ అధినేత మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ యుగంధర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రక్తం దానం ఏ విధంగా ఉపయోగం అనేది మన పెద్దలందరూ చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితంలో మేడం వారు చెప్పినట్టు సంవత్సరానికి 4 పర్యాయాలు రక్తదానం చేయాలన్నారు. అదేవిధంగా చేసి ఎందరో ప్రాణాలని మీరు కాపాడి అన్ని సేవల కంటే ముఖ్యమైన సేవ రక్తదానం అనేది ఈ సభాముఖం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరియు మా కాఫీ బెడ్డీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రపంచ రక్తదాతల దినోత్సవము. ఈ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క చోట మా ప్రభుత్వ ఆసుపత్రి తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది రన్ చేయాలి. సో స్వచ్ఛందంగా సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మేము ప్రజలలో చేయదలుచుకున్నాము. కాబట్టి దీనికి సంబంధించి మరి యోగి వేమారెడ్డి ట్రస్ట్ వాళ్ళు, మరియు హ్యూమన్ రైట్స్ వాళ్ళు, మరియు కాఫీ బడ్డీస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడము చాలా సంతోషకరము. సో రక్తము అనేది పొలంలో పండించితే పండేది కాదు, చెట్టుకు కాస్తే కాసేది కాదు, ఫ్యాక్టరీలో తయారు చేస్తే తయారయ్యేది కాదు. ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సిందే. సో ప్రాణం కాపాడాలి అంటే ఖచ్చితంగా ఒక మనిషి రక్తం ఇస్తేనే అవుతుంది. నాకు ఎంతో డబ్బు ఉంది మేడం, మా ప్రాణం కాపాడండి, రక్తం తక్కువ ఉంది, ఇప్పుడు రక్తం కావాలి, నేను డబ్బులు ఇస్తాను అనే వాళ్ళని ఎంతోమంది చూసాం ప్రాణం పోతున్న సమయంలో. కానీ ఒక మనిషి ఇస్తేనే కదా రక్తం వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇవ్వరు, బయట వాళ్ళు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన బాడీలో బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా 120 డేస్కి మన ఆర్బీసీ అనేవి డెత్ అయిపోతాయి. మన రెడ్ బ్లడ్ కార్పసల్స్, ఎర్ర రక్త కణాలు మనం రక్తం దానం చేసినా చేయకపోయినా 120 రోజులకి అవి చనిపోతాయి. సో మనం రక్తం ఇచ్చినట్లయితే మళ్ళీ 120 రోజులకి మళ్ళీ మనకి కొత్త బ్లడ్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఆలోచించి మరి అందరికీ ఈ సందేశాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా బర్త్డేనో లేకపోతే ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా తాతమ్మ ఎవరైనా చనిపోతే కూడా కొంతమంది నేను చూస్తున్నాను విలేజెస్లో మరి ఆ దినాల రోజు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి చికెన్ మటన్ పెట్టి అవన్నీ చేయకుండా లిమిట్గా చేసుకొని ఆ విలేజ్లో వాళ్ళే రక్తం దానం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. సో మాకు కాల్ చేస్తారు, మేడం మా ఫాదర్ ఒక ఇది ఉంది, దానికోసం మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ రన్ చేస్తున్నాము, మీరు వస్తారా అంటే మేము ఖచ్చితంగా వెళ్ళి చిత్తూరు వాళ్ళ నుంచి తీసుకొని వెళ్ళి బ్లడ్ బ్యాగ్స్ తీసుకెళ్ళి ఒక 10 బ్లడ్స్ అయినా కూడా కానీలేండి. సో వాళ్ళ ఫాదర్ యొక్క దీనికి ఆత్మ సంతృప్తి కోసము వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్. సో అలాగా మనం విలేజ్లో ఒకళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ భోజనాలు పెట్టడం కంటే మనం 10 మంది రక్తం ఇస్తే కూడా 10 మందికి ప్రాణాలు కాపాడినట్టే కదా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో. సో దయచేసి ఈ సందేశాన్ని అందరికీ తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సో మళ్ళీ అక్కడికి వచ్చే కూడా ఏం లేదు. వాళ్ళు యాదవ్ 15 మంది స్టార్ట్ చేశారు. డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మరియు దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి మన డాక్టర్ యుగంధర్ సార్ గారు మరియు డాక్టర్ మమతారాణి మేడం గారికి వాళ్ళు చేసేటువంటి రక్తదాన శిబిరంలో మాకు అవకాశం కల్పించి మేము కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అండ్ కమిటీ మరియు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ మరియు హ్యూమన్ రైట్స్ తరఫున మన యువకుడు మంచి మిత్రుడు అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటున్న వాళ్ళకి ఈ కార్యక్రమానికి వచ్చి బ్లడ్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా కాఫీ బుడ్డీస్ కూడా ఉంది, ఒకసారి మర్చిపోయాను. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం గారు చెప్పినట్లు ఒక ప్రాణం నిలబెట్టేదానికి మనం ఇచ్చేటువంటి 300 ml ఒక పాకెట్ బ్లడ్ కోట్ల రూపాయలు ఇస్తే కూడా దొరకదు. కొన్ని సమయాల్లో ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏ బి పాజిటివ్ అనేటివి, ఓ పాజిటివ్ అనేది అన్ని రకాలుగా ఎవరికైనా దొరుకుతుంది. కానీ ఎక్కువ మందికి ఈ గ్రూప్స్ దొరకాలంటే మేము కూడా చాలా కొంతమంది కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇట్లా కుప్పానికి వెళ్ళినా కూడా బ్లడ్ ఉంటే వాళ్ళు ఏమంటారంటే కుప్పం బ్లడ్ బ్యాంక్ లో కూడా మీరు ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తే మేము ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తామంటారు. ఇట్లా చిత్తూరుకి వెళ్ళినా ఇట్లా కుప్పానికి వెళ్ళినా కూడా. కానీ అక్కడ దొరకనటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా కొంతమంది పలమనేరులో యువకులు ఉన్నారు. మేడం చెప్పినట్టు 3 monthsకి ఒకసారి వాళ్ళు ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఎవరికైనా అవసరం వస్తే
మన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు నిజంగా పేదవారికి అవసరానికి ఉపయోగపడేది ఈ బ్లడ్ డొనేషన్ కాబట్టి దీని అందరూ కూడా ఎంకరేజ్ చేసి మనం ఏదో ఫంక్షన్ జరుపుకునే బదులు ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా 10 ప్యాకెట్లు బ్లడ్ డొనేట్ చేస్తే దీనికన్నా కూడా ప్రాణదానము వేరొకటి లేదని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డిఎస్పీ గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి రక్త శిబిరాన్ని విజయవంతం చేయడానికి మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ రిజిస్టర్డ్ ఎన్జిఓ కూడా ఒక భాగస్వామ్యం అవ్వడం అనేది మాకు కూడా చాలా అదృష్టం. ఇది గత సంవత్సరం మేము ఆర్గనైజ్ చేసాం, ఒక 10 మందితో ఆర్గనైజ్ చేసాం. ఈరోజు చూస్తున్నట్లయితే ఒక మహాయజ్ఞంలా ఇది మారింది. సో ఇంకా రానున్నటువంటి రోజుల్లో కూడా ఒక మహాయజ్ఞంలా మారి ఎవరికైతే అత్యవసరం అవుతుందో బ్లడ్ వారికి అందించే విధంగా గౌరవనీయులైన అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం నుండి ఈ ఇయర్ రక్తదాతల దినోత్సవం వరకు ఈ 1 ఇయర్లో మా సంస్థ తరపున సుమారు 100కు పైగా మేము బ్లడ్ డోనర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎవరికైతే అత్యవసరతలో ఉన్నారో వాళ్ళకి మా టీం అనేది ఉంది. మా టీం తరపున ఒక సుమారు 100 మందికి పైగా మేము బ్లడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో అరేంజ్ చేసినటువంటి ఎవరైతే రక్తం ఇచ్చినారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మన ఈ రక్త శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా ఏరియా హాస్పిటల్ మమతారాణి మేడం గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఆర్గనైజర్గా ఉన్నటువంటి గౌరవనీయులైన డాక్టర్ యుగంధర్ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సోషల్ యాక్టివిస్ట్ అదేవిధంగా ఎవరైతే రిజిస్టర్డ్ ఎన్జిఓలు ఉన్నారో, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారో అన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2026 సందర్భంగా నా రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేస్తానని దీని ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతదేశంలో రక్తం యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు మరియు ప్రజలలో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా చేయు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తాను. దీనితో పాటు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఎటువంటి వివక్షకు తావు లేకుండా రక్తదానం చేస్తానని కూడా నేను హామీ ఇస్తున్నాను. రక్తం కొరత వల్ల మన చుట్టూ ఎలాంటి ప్రాణాలు కలగకుండా నేను అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.